నింపబడును గాక, ఆత్మల చేత నింపబడును గాక, ఆత్మల చేత నింపబడును గాక. ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పట్ల గొప్ప విడుదల జరుగును గాక, గొప్ప అద్భుతాలు జరుగును గాక. అయ్యా నీకు వందనాలు 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 దైవమా. యోహాను సువార్త 14:12 విశ్వాసించిన వాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో ఈ స్థలములో గొప్ప కార్యములు జరుగును గాక, గొప్ప కార్యములు జరుగును గాక, గొప్ప కార్యములు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ఈ పరిచర్యకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి వ్యతిరేకత యేసు నామములో అణిసబడును గాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అణిసబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ స్థలములో నాయన ఏక మనసు, ఏక స్వభావం, ఏక ఆత్మత ఇచ్చే ప్రభువా. అయ్యా అయ్యా రానున్న తరముల వారికి ఈ మందిరం, ఈ పరిచర్య ఒక ఆశీర్వాదకరంగా ఉండాలా. భూమిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఉన్నంత వరకు ఈ పరిచర్యని నీ ఆత్మచేత నడిపించు, నీ ఆత్మచేత నడిపించు. బలమైన కార్యములు జరగాల, గొప్ప కార్యములు జరగాల. పరిచర్య నాయన రాష్ట్రాల్లోకి, దేశాల్లోకి పాల్గొపోవడం ప్రభా విస్తరించబడాల, విస్తరించబడాలి, విస్తరించబడాలి తండ్రి. వర్ధన చేయి, వర్ధన చేయి, వర్ధన చేయి, వర్ధన చేయి నాయన. ఇక్కడ నీ సేవ చేస్తున్న నీ దాసుని కుటుంబాన్ని చెప్ప సైక్యం కానుస్తుంది. నీ ఆశీర్వాదాల చేత నింపు నాయన, నీ దీవెన చేత నింపునా తండ్రి. దేవదూతలకు ఎన్ని పరిచర్య ఇచ్చావు. నీ దాసుడు చేసే ప్రతి అడుగు నీ నామానికి మహిమ తేవాలా ప్రభా. మాట్లాడే ప్రతి మాట నీ ఘనమైన నామం ఘనపరచబడాలి తండ్రి. శక్తి వచ్చిన లేకుండా నాయన వంద దినముల వరకు, వంద పరత్తుల వరకు నువ్వు ఇచ్చిన పరిచర్యని నమ్మకంగా యథార్థంగా చేసుకోవచ్చు. నీ కనుదృష్టించు, నీ కనుదృష్టించు నాయన. ఈ స్థలము మీద నీ కనుదృష్టించుకొని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా మధ్యకు రానున్న దైవ సేవకుని నాయన క్షేమంగా తీసుకురా, క్షేమంగా నడిపించు, క్షేమంగా నడిపించు నాయన. ముందున్న సమయం అంతటితో నీ నామానికి మహిమ కలగాలి, మీ నామానికి ఘనత కలగాలి తండ్రి. అయ్యా ఏ ఒక్కరు ఘనత పొందుకోవద్దు అయ్యా. అయ్యా అయ్యా నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావు, రక్తం కాచావు, కొరదెబ్బలు తిన్నావు. నీకు మాత్రమే మహిమ రావాలి, నీకు మాత్రమే మహిమ రావాలి. ఈ మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ నీ మేలు పొందుకోవాలి, నీ దీవెనలు పొందుకోవాలి. వారి కొరకు దాచినటువంటి దీవెనలు అయ్యా అందరూ పొందుకునేటట్టు ఈ పరిచయం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చు. ఇంకా నువ్వు ముందున్న సమయంలో నాయన మీ ఆత్మచేతనే జరిగించు, మీ ఆత్మచేతనే ఈ పరిచర్య నడిపించి ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.